హాయ్ అండి, ఇది వచ్చేసి పార్సిల్ అనమాట. ఒక కస్టమరు మనకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని పంపించారు. అది క్లాత్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూస్తున్నాను. డైరెక్ట్ మన ఇంటికి వచ్చేసింది అనమాట. ఇది స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళు పిక్స్ కూడా షేర్ చేశారు, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇలా వచ్చింది. ఇది బాడీకి వేయమన్నారు. కింద వచ్చేసి దీన్ని కింద ఫ్రాక్ పార్ట్ అనమాట. చూడండి, ఇక్కడ నేను స్టిచ్ చేసిన పిక్ పెడతాను, చూసారు కదా, ఇలా వచ్చిందనమాట. ఇలా కాంట్రాస్ట్లో చున్నీ తీసుకున్నారు, చూసారు కదా, బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను క్రేపు. అలానే కాటన్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం ఒక 1 మీటర్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం కింద ఫ్రాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం. ఈ లైనింగ్ని నీట్గా తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు అనేవి మన వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే మనకి కోరాస్ అనేవి మనకు ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ లైన్స్ అన్ని అంటే కింద తడిపిన తర్వాత అంచులు సమానంగా ఉండవు కాబట్టి అవి నీట్గా చెక్ చేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం లెంత్ చూసుకుందాము. మనం వాళ్ళ హైట్ని బట్టి ఇక్కడ బాడీ లెంత్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ 16 ఇంచెస్ లెంత్ పెట్టమన్నారు బాడీ లెంత్. దానికి ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటున్నాము. ఇలా ఇప్పుడు నేను 17 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా 17 ఇంచెస్ అంటే హైట్ తక్కువ ఉంటే 15, 14 అలా చాలు. అంటే హైట్ని బట్టి మనం ఇక్కడ బాడీ లెంత్ తీసుకోవాలన్నమాట ఫ్రాక్కి. దానికోసం నేను ఇక్కడ 16 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు డీప్ నెక్ బోట్ నెక్ అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది షోల్డర్ తీసుకోవడం అనమాట. ఇప్పుడు నేను తీసుకునేది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో సగం ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 16 ఇంచెస్ షోల్డర్ చెప్పారు. ఇక్కడ నేను 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే 16 ఇంచెస్లో సగం ఎంత అయితే ఉంటుందో అంత మార్కింగ్ వేసుకోవాలి. పైన ఎంత మార్కింగ్ వేసుకున్నామో కింద కూడా సేమ్ అంతే మార్కింగ్ వేసుకోండి హామ్ డౌన్ కోసం. ఇప్పుడు ఇంకొక మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా హామ్ డౌన్ కింద పైన 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ కింద కూడా 8 ఇంచెస్ తీసుకోకూడదు, ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ తగ్గించాను, లోపలికి మార్కింగ్ వేసుకున్నాను. అంటే 7.5కి మార్కింగ్ అయితే వేసుకున్నాను. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో అంతా మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి 42 చెస్ట్ అనమాట. 42 చెస్ట్ ఎంత అయితే ఉందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంత అయితే వస్తుందో అంతా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 10.5 వచ్చింది కదా, 10.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అలానే కింద వచ్చేసి 10.5కి మార్కింగ్ వేసుకున్నాను. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్కింగ్ వేసుకున్నాము. మనం డాట్స్ వేసిన తర్వాత మనకి ఇంకా నడుము సైజ్ అయితే తగ్గుతుందనమాట. అప్పుడు మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. తర్వాత ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఒక లూజ్ అయినా టైట్ అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా, దానికోసం అయితే ఒక 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను పెట్టేది బోట్ నెక్ కాబట్టి ఇటువైపు నుంచి అంటే షోల్డర్ ఎటువైపు ఉందో అటు నుంచి ఇలా లోపలికి తీసుకుంటాము. ఇప్పుడు నేను ఒక 3 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. షోల్డర్ బయట అంటే హార్మోల్ దగ్గర నుంచి లోపలికి మార్కింగ్ వేసుకున్నాను. అలానే నెక్ డౌన్ కూడా 3 ఇంచ్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ పెట్టుకుని పైన ఎంత అయితే వచ్చిందో అంతా కింద కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. లేదు అంటే ఈ విధంగా స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. బాగా నెక్ పైకి కావాలి అనుకుంటే నేను చూపిస్తున్నాను చూడండి, ఈ షేప్లో డ్రా చేసుకోండి. మెడ దగ్గర పై వరకు వెళ్ళిపోతుంది. అంత వద్దు మనకి కిందికి కావాలి అనుకుంటే నేను చూపించినట్టు ఈ విధంగా కొంచెం డౌన్కి మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ ఫ్రీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మనం మార్కింగ్ వేసుకున్నాం నెక్ వరకు. ఇక్కడ చూడండి హార్మోల్ సైడ్ వచ్చేసి ఒక షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ వేసుకుంటున్నాము. హార్మోల్ రౌండింగ్ కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకుని మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. పైన కుట్లు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని మనకి ఎంత అయితే వస్తుందో అంతా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు 9.5 వస్తే చాలు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, దీనికోసం ఇప్పుడు మనం ఈ మార్కింగ్ని పైకి జరుపుకోవాలి. అదే కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, ఆ మార్కింగ్ని కిందికి జరుపుకుంటే మనం ఆ విధంగా షోల్డర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక లైన్ కిందికైనా జరుపుకోవాలి, లేదా ఒక లైన్ పైకైనా జరుపుకొని మనకి కరెక్ట్ షోల్డర్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ అయిపోయింది. ఇంకా డాట్స్ కోసం మీరు ప్రిన్సెస్ కట్ పెట్టాలన్నా డాట్స్ పెట్టాలన్నా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మార్కింగ్ మిడిల్కి మార్కింగ్ వేసుకున్నాం. సైడ్ అంబ్రెల్లా కటింగ్ కాబట్టి ఒక 30 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుంటే క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి.
ఇలా మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏదైనా మోడల్ డ్రాప్ పెట్టాలనుకుంటే డ్రాప్ మీ ఇష్టం, ఎలా అయినా ఏ విధంగా కావాలంటే కస్టమర్ ఆ విధంగా పెట్టాలి. ఇక్కడ నేనైతే పంజరం షేపు, ఇప్పుడు అదే కదా ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ ఒక లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేసుకుని పంజరం షేప్ తీసుకుంటున్నాను. చిన్నగానే తీసుకున్నాను, పెద్దగా కాదు, మళ్ళీ పెట్టికోట్స్ అవి కనబడకుండా చిన్నగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకుంటే మనకి గుర్తుంటుందన్నమాట. చూడండి, ఇలా డాట్స్ కోసము ఖర్చు కోసము నెక్ కట్ చేయట్లేదు కదా, అందుకని ఫ్రంట్ బ్యాక్ ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ నెక్ అన్నాను, ఈ విధంగా చూడండి, ఇలా స్ట్రైట్ ఉంటుంది, పైన పంజరం షేప్ అనమాట. ఈ విధంగా తీసుకుంటాను. ఇక్కడ నేను డైరెక్ట్ తీసుకోను, పేపర్ స్టిఫ్ పైన తీసుకుని కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి కుట్టేస్తాను అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఇదే ప్యాటర్న్లో కావాలనుకుంటే దానిలోనే తీసేసుకోండి లైనింగ్. లేదు కాంట్రాస్ట్ వేయాలనుకుంటే మనం కింద ఫ్రాక్ పార్ట్ ఏదైతే వేస్తున్నామో దాంట్లో తీసుకోవాలన్నమాట. ఇది మనకి బాడీ కోసం పంపించిన క్లాత్. దీన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎలిఫెంట్లు పికాక్స్ ఉన్నాయి దీనిపైన. చూడండి, ఇలా ఇవి స్ట్రైట్గా నిలబడి ఉండాలన్నమాట. వీటిని అటు ఇటు చేసామనుకోండి లుక్ పోతుంది అనమాట చూసినప్పుడు. కాబట్టి ఈ పికాక్స్ పైకి ఉండాలి, ఎలిఫెంట్స్ కూడా ఇలా నిలబడి ఉండాలన్నమాట. చూడండి, ఇలా పైకి ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఫోల్డింగ్ ప్రకారం ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే పికాక్స్ పైకి ఎలిఫెంట్స్ పైకి వచ్చేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకుందాము. ఇక్కడ సరిపోతుంది లేదా అనేది చూసుకుని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. సరిపోకపోతే కొంచెం క్లాత్ ఫోల్డింగ్ అనేది కొంచెం ముందుకు జరుపుకొని ఫోల్డ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచు క్లాత్ అయితే ఉండేటట్టు చూడండి, ఇలా చూసుకుని కట్ చేసేసుకోవాలి. ఇది ఒకవైపు పార్ట్ అనమాట. కొంచెం క్లాత్ మిగిలితే ఇంకొక డ్రెస్ ఏదైనా కుట్టడానికి యూస్ అవుతుందని నేను అలా ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పైన ఇంకొక క్లాత్, ఈ పైన క్లాత్ మడత పెట్టుంది కదా, దీన్ని కూడా మనం ఇంకొక వైపు తీసుకుందాం. చూడండి, ఒకవైపు ఫ్రంట్ ఒకవైపు బ్యాక్ కింద ఇలా సెపరేట్ చేసేసి వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా అంతే, సేమ్ సరిపోయేటట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకుని క్లాత్ కట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు హ్యాండ్స్ ఇదే కావాలంటే ఆ పక్కన ఉన్న క్లాత్ని హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. లేదంటే వేరే ఏదైనా డ్రెస్ ఉంటే దానికి బాడీ పార్ట్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీంట్లో హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఎంత ఉందో చూసుకుందాము, సరిపోతుందా లేదా అనేది. అంటే వేరే డ్రెస్ కానీ యూస్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు హ్యాండ్స్ వద్దన్నారు కాబట్టి ఇది రిటర్న్ చేసేస్తాను అనమాట డ్రెస్తో పాటు. చూడండి, ఇలా పెట్టి చూసుకోవాలి, చూసుకొని మనకి సరిపోతుందా లేదా. ఇప్పుడు ఇలా కొంచెం ఎలిఫెంట్స్ అవి పడిపోయినట్టు వచ్చినా కూడా చిన్నపిల్లలకైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మిగిలింది ఈ క్లాత్, దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఫ్రాక్ పార్ట్ చూద్దాము. ఇది సాటిన్ లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. 3 మీటర్స్ తీసుకుని అంబ్రెల్లా షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫ్రిల్స్ పెట్టకూడదు, అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టేటప్పుడు అంబ్రెల్లా షేప్లోనే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ కూడా అంటే మనం ఫ్రిల్స్ పెట్టి కుట్టినప్పుడు కూడా అంబ్రెల్లా షేప్లోనే తీసుకుంటే లైనింగ్ మనకి నడుము దగ్గర ఎత్తినట్టు లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. దానికోసం లైనింగ్ అనేది అంబ్రెల్లా షేప్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకుందాము. బాడీ పార్ట్ తీసుకుని చూడండి, ఈ ఖర్చుల వరకు లైన్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం అంబ్రెల్లా ఫోల్డింగ్ వేసిన దగ్గర ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని కరెక్ట్గా మనం మార్కింగ్ వేసేసుకోండి. సమానంగా మార్కింగ్ వేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. అది ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకుని స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర మనకి ఎంత లెంత్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ ఎలా అయితే వేసుకున్నామో అలా స్టార్టింగ్ పాయింట్ దగ్గర టేప్ని పెట్టేసుకోండి. పెట్టేసి మిడిల్ ఫోల్డింగ్ దగ్గర ఎంత వచ్చింది టేపు కొలత 14 ఇంచెస్ వచ్చింది. అదేవిధంగా ముందుకు కూడా 14 ఇంచెస్ వచ్చేటట్టుగా ఇలా టేప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంత పెట్టేయకూడదు, మళ్ళీ దీని నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఇంత పెట్టేసామనుకోండి మనకి క్లాత్ అనేది కుట్టేటప్పుడు ఎక్కువైపోతుంది అనమాట, సాగుతుంది కదా, దానికోసం మనకి ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం ఖర్చులు ఫోల్డ్ చేసి అంతా 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్న చిన్నది అయిపోతుందేమో అనుకోకండి. చిన్నది ఏమీ అవ్వదు, కరెక్ట్గా మనకి నడుము సైజ్కి సరిపోతుంది అనమాట. క్లాత్ అనేది సాగుతుంది. ఇప్పుడు మన టోటల్ లెంత్ 56 ఇంచెస్ ఉంది.
56 ఇంచెస్లో నేను ఒక 4 ఇంచెస్ అనేది మైనస్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది లైనింగ్ కదా, 52 ఇంచెస్కి తీసుకుంటున్నాను లైనింగ్. బాడీ లెంత్ ఎంత అయితే ఉందో అంతా పై గీత మీద పెట్టేసుకున్నాను. అంటే 16 ఇంచెస్ని ఆ గీత మీద పెట్టేసుకొని ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత కావాలో అంతవరకు మనం టేప్ని ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి. అంటే నాకు 52 ఇంచెస్ కావాలి కాబట్టి మనం ఎంత అయితే కావాలో అంతా ఈ విధంగా పెట్టుకుని టేప్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి 3 మీటర్స్, ఇంకా ఫుల్ లెంత్ 56 కాబట్టి 3 మీటర్స్ తీసుకున్నాము. ఇంకా హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి 3.5 అలా తీసుకుంటే సరిపోతుంది. అంటే పన్నాను బట్టి మనం లైనింగ్ అనేది తీసుకోవాలి. ఇది సాటిన్ పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 మీటర్స్ తీసుకున్నాము. క్రేప్ పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, అలా మార్కింగ్ వేసేసుకుని కట్ చేసేసుకున్నాను. కింద జాయింట్ పడుతుంది కదా, దాన్ని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మనకి లైనింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ కూడా సేమ్ అంతే అనమాట. చూడండి, ఈ విధంగా మనం ఇలా కింద వేసి తీసుకున్నాను. ఇది బాగా ఫాలింగ్ మెటీరియల్, అంటే సాగుతుందనమాట. దానికోసం కింద వేసుకుని మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్కి వచ్చేసి నేను ట్రాన్స్పరెంట్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ క్రేప్, మనకి ఏదైతే క్లాత్ ఉందో కింద ఫ్రాక్ పార్ట్ దానిపైన తీసేసుకోవచ్చు. లేదు నాకు హ్యాండ్స్కి లైనింగ్ కావాలి అనుకుంటే కనుక ఇలా మనం కింద ఫ్రాక్ పార్ట్లో ఏ లైనింగ్ వేసామో ఆ లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 మీటర్స్లో నాకు హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ పెట్టాను. దానికోసం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ కింద అంచులు సమానంగా ఉండడానికి ఒక లైను, పైన కుట్టడానికి ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అంత మార్కింగ్ వేసుకున్నాను. ఈ హ్యాండ్ లెంత్ని బట్టి మనకి హామ్ డౌన్ ఉంటుంది. ఇక్కడ చూడండి 3.5 ఇంచెస్కి హామ్ డౌన్ అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది నార్మల్ హ్యాండే నేను చూపిస్తున్నాను. పైన పఫ్ ఎలా పెట్టాలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ హార్మల్ లూజ్ ఎంత అయితే ఉందో అంతా ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనమాట, ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చులకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పైన ఒక 1.5 ఇంచ్ని వదిలేసుకుని స్ట్రైట్గా అక్కడ నుండి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది సాటిన్ కాబట్టి మీకు అంత క్లియర్గా కనబడట్లేదు. తర్వాత ఇంకా హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. తర్వాత ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో అంత తీసుకుని ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వరకు ఉన్నది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు మనం పఫ్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి పైకి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ పైకి ఒక 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదు 3 ఇంచెస్ పైకి ఒక 4 ఇంచు, అలా మీ ఇష్టం అనమాట. ఎక్కువ కావాలనుకుంటే ఇలా పెట్టుకుంటున్నాను కావాలని. చూడండి, ఇప్పుడు నేను ఒక 4 ఇంచ్కి ఇలా బాక్స్లో డ్రా చేసుకున్న దాన్ని బట్టి దాని నుంచి హ్యాండ్స్ అనేది ఈ విధంగా షేప్ చేసుకుంటున్నాను అనమాట. ఇది బుట్ట హ్యాండ్ అనమాట. ఇంతకుముందు చూపించింది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు ఇది రాసి బుట్ట హ్యాండ్ కదా. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది క్రేప్ కాబట్టి కదిలిపోతుంది. కొత్తగా ఎవరైనా కట్ చేసే వాళ్ళు ఉంటే కనుక పిన్స్ పెట్టేసుకుని కట్ చేసుకోండి. చూడండి, ఇలా క్రేప్ కాదు సాటిన్. తర్వాత ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనం టక్స్ ఇచ్చేసుకోవాలి ఎక్కడికక్కడ. చూడండి, ఇలా ఖర్చు కోసము పఫ్ పెట్టడం కోసము మిడిల్ టక్స్, ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు కొద్దిగా తీసుకుంటున్నాను. చూడండి, పైన కొంచెం తీసుకొని కింద ఒక 1/2 ఇంచ్ అలా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇలా టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడికి మనకి ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది లైనింగ్. ఇప్పుడు మళ్ళీ మనం ఈ మెయిన్ పీస్ని కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంది కదా ఈ మెయిన్ పీస్ని కూడా మనకి సరిపోయేటట్టు చూసుకుని క్లాత్ని ఫోల్డింగ్ అనేది వేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసి నీట్గా సర్దుకుంటున్నాను అనమాట. చూసుకోండి, క్లాత్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా అంతా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. జాయింట్స్ అయితే పడకూడదు. ఒకవేళ ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ కాకపోతే మీకు అంతా కట్ చేసిన తర్వాత ఇంకా నార్మల్ హ్యాండ్ అయినా కట్ చేసేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది కాబట్టి కరెక్ట్గా ఇలా పెట్టేశాను. చూడండి, ఇలా ఈ విధంగా అయితే హ్యాండ్స్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.